ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే యూస్ఫుల్ టాపిక్ తో అయితే వచ్చేసాను. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఆఫ్టర్ 9th మంత్ వెయిట్ చేసే దాని గురించి అయితే నేను చెప్పేస్తాను. సో దేనికోసం వెయిట్ చేస్తాను, 9 months అయిపోయాక దేని గురించి వెయిట్ చేస్తారో మీకు తెలిసిందే కదా. సో డెలివరీ ఎప్పుడు అవుతుంది, సో మన బర్డెన్ ఎప్పుడు తగ్గుతుంది, మన వెయిట్ అనేది టమ్మీ వెయిట్ అనేది ఎప్పుడు తగ్గుతుంది, మన బేబీ ఎప్పుడు బయటకు వస్తుంది అనేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో నార్మల్ డెలివరీ అవుతుందా, డెలివరీ ఏముంది, ఎలా తెలుస్తుంది మనకు డెలివరీ త్వరలో అవుతుందా అనేసి అన్ని అలాంటి టిప్స్ అన్ని నా ఎక్స్పీరియన్స్ ప్లస్ నేను అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. అంటే ఎక్స్పీరియన్స్ అంటే లైక్ కొన్ని పాయింట్స్ కూడా నేను గ్యాదర్ చేసి మీతో ఇన్ఫర్మేషన్ మీతో క్లియర్గా చెప్తాను. సో ఇంకా ఒకటి ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంది. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్ని మీ దాకా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నేనైతే నార్మల్ డెలివరీకి అయ్యే ముందు అంటే మన బాడీలో ఎలాంటి జరుగుతాయి, సో ఎలాంటివి జరిగితే మనకి ముందు త్వరలో మనం డెలివరీ అవుతున్నాము అని ఎలా తెలుస్తుంది మనకి, ఈ వీడియోస్ ఈ టిప్స్ అన్ని నేను చెప్పేస్తాను. సో నాకు తెలిసినవి అండ్ నా ఎక్స్పీరియన్స్ నేను గ్యాదర్ చేసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ బిగిన్ ది వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎలాంటి ఏమీ తెలుస్తాయి. సో మనకి నార్మల్ డెలివరీ కాకుండా సో సి సెక్షన్ అయితే మనకి పలానా డేట్ అని చెప్పేస్తారు. సో వచ్చి మీరు ఈ డేట్లో మీరు వచ్చి ఇలా జాయిన్ అయిపోండి అని చెప్తారు. బట్ నార్మల్ డెలివరీ అయినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది, సో మనకి త్వరలో మనం ఎప్పుడు డెలివరీ అవుతాము, సో మన డెలివరీ ఎప్పుడు అవుతుంది అన్నది ఎలా తెలుస్తుంది, సో దాట్ మనకు తెలియదు కదా. సో తెలియకపోతే మనకి కొన్ని సింటమ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో నార్మల్ డెలివరీ అయ్యే ముందు కొన్ని సింటమ్స్ అనేవి మనకి కనపడుతూ ఉంటాయి. సో ఆ సింటమ్స్ బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం త్వరలో మనకి డెలివరీ అవ్వబోతుంది అని తెలుసుకోవాలన్నమాట. సో అవి ఏంటి, సో ఆ సింటమ్స్ ఏంటి అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి బేబీ టమ్మీ అన్నది సో పైకి ఉంటుంది కదా, సో డ్రాప్ అవుట్ కిందికి అవుతుంది. కిందికి మనకి మన స్టమక్ ఇక్కడ దాకా ఉంటే సో డ్రాప్ అవుట్ అంటే కిందికి జారుతుంది అనమాట మన బేబీ కొంచెం, అంటే మనకి లైక్ డెలివరీ ప్లేస్లోకి వచ్చేస్తుంది రిమూవ్ అయ్యి. సో ఆ టైంలో అనమాట సో మనకి స్టమక్ అనేది కిందికి వెళ్తూ ఉంటుంది డే బై డే. సో ఆఫ్టర్ 9th month 2 weeksకి మన బేబీ మన స్టమక్ అనేది బేబీ కిందికి డ్రాప్ అవుతూ ఉంటుంది. సో దట్ మనకి తెలుస్తుంది మనకి త్వరలో డెలివరీ అవుతుందని. సో ఇది పాయింట్ ఒకటైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే మనకి బేబీ డ్రాప్ అవుట్ అయ్యాక, సో అంటే కిందికి సెక్షన్లోకి వచ్చేసాక, సో మనకి నార్మల్ డెలివరీ ఆ సెక్షన్లోకి వచ్చాక సో మనకి తెలుస్తుంది ఏంటంటే మనకి వాష్రూమ్ అన్నది ఎక్కువగా వస్తుంది. సో మనం ఆపుకోలేమన్నమాట. సో ఆ టైంలో అంటే మీకు తెలుసుకోండి, ఇది కూడా ఒక పాయింట్, సో టిప్ అనమాట. సో అంటే త్వరలో అవ్వబోతుందని తెలుస్తుంది. సో వాష్రూమ్ అసలు ఆపుకోలేరు. సో అంత మాట వస్తూ ఉంటుంది. సో వాటర్ తాగని ఏమైనా వస్తూ ఉంటుంది, ఎందుకంటే మన స్టమక్ అంతా క్లియర్ అయిపోతూ ఉంటుంది కాబట్టి సో మనకి వస్తూ ఉంటుంది. సో ఇది ఒక సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి అసలు నిద్ర పట్టదు అంటే ఎంత టైర్డ్ అయిపోయినా మనం అసలు నిద్ర పట్టదు అనమాట. మీరు ఎంత ట్రై చేసినా ఫ్యూ డేస్లో మీకు డెలివరీ అవుతుంది అన్నప్పుడు అయితే మీకు నిద్ర అన్నది అసలు పట్టదు. అండ్ ఇంకొకటి ఏంటంటే సో అస్సలు నిద్ర పట్టదు అండ్ ఎంత తిరిగినా నిద్ర అనిపించదు. సో టైర్డ్నెస్గా అయితే అస్సలు అనిపించదు. కొంచెంసేపు టైర్డ్ అనిపిస్తుంది అండ్ కొంచెంసేపు ఓకే అనిపిస్తుంది, కొంచెంసేపు ఇలా అంటే ఒక మూడ్లోకి వెళ్ళిపోతుంటా అనమాట. సో అది ఒకటి, అంటే సిక్నెస్ తెలీదు అన్సిక్నెస్ తెలీదు, 2 types ఆఫ్ ఉంటుంది అనమాట. సో ఒక నిమిషంలో ఒకలా ఉంటే ఇంకొక నిమిషంలో ఇంకొకలా ఉంటాం అనమాట. సో ఇది ఒక పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి మన బేబీ మన తొందరలో డెలివరీ అవుతున్నాం అని తెలుస్తుందంట మనకి. సో మనకు తెలియకుండానే మనకు తెలుస్తుందంట. సో అది తెలిసినప్పుడు మనం క్లీనింగ్ అన్నది ఎక్కువగా చేస్తూ ఉంటామంట.
మన బేబీ తొందరలో వస్తుంది కదా, మనం అంతా క్లీన్ చేయాలని అదొక సైంటిఫికల్గా అంటారు. సో అంటే మన బేబీ వచ్చే ముందు మనం అంతా నీట్గా చేసుకుంటామంట. మన ప్లేసెస్ ఉన్న దగ్గర అంత నీట్గా ఉంచుకుని, సో మన నీట్నెస్ అనేది మనం ఎక్కువగా కేర్ తీసుకుంటామంట. సో ఇది సైంటిఫికల్గా అంటారు. సో నేనైతే చేయలేదు. నేను ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నాకు అసలు నీట్నెస్ అసలు లైక్ అంటే నా వర్క్ నేను చేసేదాన్ని కాదు, అంటే మామూలుగా ఎక్కువ రెస్ట్గా ఉండదండి. సో ఆ టైంలో సో ఇలా అంటారంట. సో నేను గ్యాదర్ చేసిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇది ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టమక్లో మనం ఎక్కువ అన్నం తినలేము ఆ టైంలో. సో ఎక్కువగా చాలా కొంచెం తినాలనిపిస్తుంది. సో ఎక్కువగా తినాలనిపించేది ఏమి. సో అదొకటి, ఇదైతే ఒకటి అనమాట. సో ఇంకోటి ఏంటంటే చాలా మెయిన్ ఇంపార్టెంట్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడు డెలివరీ అంటే ఫ్యూ డేస్లో లైక్ 4 డేస్లో డెలివరీ, 5 డేస్లో 1 వీక్లో అవబోతుంది అన్నప్పుడు సిమ్టమెటికల్గా వైట్నెస్ ఎక్కువగా అవ్వడం అవుతుందంట. సో వైటింగ్ అన్నది ఎక్కువగా అవుతుందంట ఆ టైంలో. సో అప్పుడు మీకు ఏంటంటే తెలుసుకోవాల్సింది మీకు డెలివరీ అవుతుందని త్వరలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్ అన్నది ఎక్కువగా వెళ్తానంట. 4 times or 5 times అలా అవుతూ ఉంటుంది. అండ్ స్మూత్నెస్గా అవుతూ ఉంటుందంట. సో ఆ టైంలో ఏంటంటే మనకి డెలివరీ త్వరలో అవబోతుంది, అది కూడా నార్మల్ డెలివరీ. ఇవన్నీ చెప్పింది అంత నార్మల్ డెలివరీ అవ్వేటప్పుడే ఇలాంటి సిమ్టమ్స్ అన్నవి కనపడతాయి. సో ఎందుకంటే ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఏంటంటే నార్మల్ డెలివరీ అవుతుందని ఫిక్స్ అయిపోవచ్చు. సో ఫస్ట్ది కదా. సో నెక్స్ట్ది అయితే అండ్ ఇంకొకటి ఏంటంటే మన పొట్ట చాలా బిగబట్టేసినట్టు ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే టైట్నింగ్ అనిపిస్తుంది, లైక్ టైట్గా అయిపోయి, అంటే పెయిన్ రాదు కానీ టైట్గా అయిపోయి, అంటే ఈ మూమెంట్స్ తెలియవు, తర్వాత కొంచెం అయిపోయాక మళ్ళీ తెలుస్తుంది. అలాగా జరుగుతూ ఉంటుంది. సో దట్ ఏంటంటే ఎన్ని సిమ్టమ్స్ నార్మల్ డెలివరీ అవ్వడానికి ప్లస్ ఇది C-section అయితే మనకు తెలియదు కదా, నాకు తెలీదు. సో అది కూడా నేను కొంచెం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే మనకి ఇలాంటి సిమ్టమ్స్ అవ్వకపోతే C-section వెళ్ళిపోవాలా, సో మనకి C-section అన్నది అయిపోతుందా, సో ఇలాంటి సిమ్టమ్స్ లేకపోతే అన్నది కూడా చెప్తాను. మీ వీడియోలో అయితే మీకు ఇది నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇంకా అంటే మీకు ఇంకేమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అడగండి, నేను డెఫినెట్గా నాకు తెలియకపోయినా నేను కొంచెం గ్యాదర్ చేశాను, మీతో షేర్ చేసుకుంటాను వీడియోస్లో. అండ్ నన్ను చాలా మంది అడిగారు, చాలా మంది అడుగుతున్నారు. సో ఇంత హార్ట్ బీట్ ఉంటే బేబీ గర్లా, ఇంత హార్ట్ బీట్ ఉంటే బేబీ బాయ్ అనేసి నేను దానికి డెఫినెట్ ఈ వీడియో కూడా చేస్తాను. అంటే లైక్ 140 నుంచి 150 వరకు ఉంటే ఎవరు, 160 నుంచి 170 దాకా ఉంటే ఎవరు అన్నది ఈ వీడియో కూడా నెక్స్ట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నేను డెఫినెట్గా అంటే నేను గ్యాదర్ చేయాలి కదా. సో ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది ప్లస్ అండ్ సైంటిఫికల్గా లైక్ ఆ వీడియోస్ కూడా నేను కొంచెం మంది అడిగి సో చూసి అంతా వీడియోస్ మీకు పెడతాను. సో లైక్ నేను ఒక పేజ్ రాసుకుని నేను చెప్తూ ఉంటాను మీకు అదైతే. సో దట్ మీకు డెఫినెట్గా తెలుస్తుంది కదా. సో ఎంత హార్ట్ బీట్ హార్ట్ రేట్ ఉంటే బేబీ గర్ల్ బేబీ బాయ్ అన్నది 100%గా తెలుసుకోవచ్చు. సో దట్ నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి, ఈ వీడియో వస్తుంది. సో హార్ట్ బీట్ కన్ఫర్మ్గా నేను చేస్తాను ఈ వీడియో, అండ్ మీకు దట్ తెలుస్తుంది. అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ each and everyone. Bye bye.